హలో పీపుల్, వెల్కమ్ టు ఫ్లయింగ్ తెలుగమ్మాయి. నేనైతే మీకు ఈరోజు కువైట్లో ఉన్న బీచెస్ చూపిస్తున్నాను. నాకైతే 2 days కువైట్లో ఎవరైతే వచ్చింది. సో నాకైతే మా రిలేటివ్స్ తెలిసిన ఆంటీ వాళ్ళు అయితే కువైట్లో ఉన్నారు. సో ఆ ఆంటీ అయితే తెలిసిన వాళ్ళని నన్ను హోటల్ దగ్గరికి పంపించారు, లైక్ కువైట్ని మొత్తం విజిట్ చేయమని చెప్పి. సో నేనైతే వచ్చేసాను ఇక్కడికి బీచ్ చూపించడానికి. బీచ్ అయితే చాలా బాగుంది, వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంది. మొత్తం ఇక్కడ చూస్తే మొత్తం పొల్యూషన్ ఫ్రీ, వాటర్ అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. అండ్ చాలా టెంపరేచర్ కూడా చాలా కోల్డ్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. నేనైతే ఫస్ట్ టైం కువైట్కి వెళ్ళాను. హ్యాపీగా 2 days లేవర్ అయితే వచ్చింది. నన్నైతే మా ఆంటీ వాళ్ళు చాలా బాగా తిప్పారు, కువైట్ టవర్స్ చూపించారు. ఇక్కడైతే వే కానీ రోడ్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. నా ఫ్రెండ్స్ అయితే నాతో వచ్చిన కొలీగ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేమైతే మా సీనియర్ని వదిలేసాం హోటల్లోనే. సో నా ఫ్రెండ్స్ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు. అండ్ మేమైతే అక్కడున్న బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళాం, అన్నయ్య వాళ్ళది. సో అక్కడైతే చిన్న పాపని చూసాం, తనైతే చాలా క్యూట్గా ఉంది. ఇంకా తర్వాత ఇంకా లేట్ అయిపోతుంది, ఇంకా మాకు నెక్స్ట్ డే ఫ్లైట్ ఉందని చెప్పి ఇంకా అన్నయ్య అయితే మమ్మల్ని హోటల్లో అయితే ఇంకా డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ బిల్డింగ్స్ అయితే అసలు కలర్గా ఏమి ఉండదు, లైక్ మన ఇండియాలో డిఫరెంట్ కలర్స్ ఉంటుంది, కానీ అక్కడ ఆల్మోస్ట్ బీచ్ కలరే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.